పేపర్ 2 ఎవరైనా రాయొచ్చా? అంటే అందులో డ్రాయింగ్ ఉంటుంది కదా, కొంచెం ప్రాక్టీస్ ఉండదు. అయితే ఈ హైదరాబాద్ లాంటి సెంటర్స్లో కూడా రాయొచ్చా? ఇది పేపర్ 2 విషయంలో ఈ ప్రశ్న చాలామంది మీ మనసులో ఉందమ్మా. సో పేపర్ 2 విషయానికి వచ్చినప్పుడు మనం ముఖ్యంగా 3 భాగాలుగా ఉంటుంది. సో దాంట్లో మ్యాథమెటిక్స్, అలాగే యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్, ఇంజనీరింగ్, డ్రాయింగ్ 3 ఉంటాయి. సో మూడిట్లో డిసైడింగ్ ఫ్యాక్టర్ మీకు ఏదవుతుంది అని చెప్పారంటే ఖచ్చితంగా మ్యాథమెటిక్స్ అవుతుంది. మీరు ఇంటర్ పరంగా మ్యాథమెటిక్స్ బాగా చేయగలిగిన సామర్థ్యం మీలో ఉంటే ఖచ్చితంగా పేపర్ 2 బాగా రాయొచ్చు. సో పేపర్ 2లో బెటర్ మార్క్స్ కూడా సాధించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి డిసైడింగ్ ఫ్యాక్టర్ పేపర్ 2లో ఏంటి అంటే ఖచ్చితంగా మ్యాథమెటిక్స్ మాత్రమే. అలాగే విధంగా రెండో పార్ట్ వచ్చేటప్పటికి యాప్టిట్యూడ్ రీజనింగ్. సో ఈ యాప్టిట్యూడ్ రీజనింగ్ కూడా సాధారణంగా బేసిక్ లెవెల్ ఐక్యూ ఉన్న ఏ విద్యార్థి కూడా బాగా రాయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే దానిలో వెర్బల్, నాన్ వెర్బల్ పార్ట్ మీద ఎక్కువ ప్రశ్నలు కనపడుతూ వస్తున్నాయి. లైక్ అది డ్రాయింగ్ అంటే దానికి ఆర్కిటెక్చర్ సంబంధించింది కాబట్టి ఎక్కువ ప్రశ్నలు ఏ రూపంలో ఉంటున్నాయంటే ఒక 3 డైమెన్షనల్ డయాగ్రామ్ ఒకటి ఇచ్చి దాని కింద మల్టిపుల్ ఆప్షన్స్లో ఏబిసిడి అని చెప్పి ఒక 4 బొమ్మలు ఇస్తూ ఆ 3 డైమెన్షనల్ ఫిగర్కి 2 డైమెన్షనల్ కట్ సెక్షన్ ఏది అని చెప్పినది అటువంటి ప్రశ్నలు ఎక్కువ కనపడుతున్నాయి. కాబట్టి మీరు కొద్దిగా ఆ విషయంలో కొన్ని నమూనా ప్రశ్నలు కానీ మీరు ప్రాక్టీస్ చేయగలిగితే ఖచ్చితంగా ఆ యాప్టిట్యూడ్ రీజనింగ్ కూడా బాగా చేస్తారు. ఇక నెక్స్ట్ అన్నిటికంటే ఇంపార్టెంట్ పాయింట్ ఇప్పుడు నువ్వు అడిగింది కూడా డ్రాయింగ్ విషయంలో మాకు ఎటువంటి ఇంటర్మీడియట్లో తర్ఫీదు లేదు కాబట్టి ఈ డ్రాయింగ్లో మేము సరిగా చేయలేకపోతామేమో, ఈ డ్రాయింగ్ వల్ల మేము నష్టపోతామేమో అనేది ఈ ఆర్కిటెక్చర్ రాసే వాళ్ళలో చాలామంది మనసులో ఉంటుంది. కానీ ఆ డ్రాయింగ్ అనేది బేసిక్ పార్ట్ ఆఫ్ డ్రాయింగ్ మీద ఉంటాను తప్పించి మేమేమో అడ్వాన్స్ లెవెల్లో అడగటల్లా. అంటే బేసిక్ 2 డైమెన్షనల్ డయాగ్రామ్స్ ఆర్ 3 డైమెన్షనల్ డయాగ్రామ్స్ మోస్ట్లీ ఈ రాంబస్ అనే, క్యూబ్ అనో ఇటువంటివి 3 డైమెన్షనల్ వర్షన్లో మీరు గీస్తే ఏ విధంగా గీస్తారు అని చెప్పిన దగ్గర అక్కడ టెస్ట్ చేయడంలోనే ఉంటుంది. సో అందువల్ల అది బేసిక్గా ఎక్కువ మార్కులు అక్కడ వేరియేషన్ కూడా రావటం లేదు. అండ్ డిసైడింగ్ ఫ్యాక్టర్ డ్రాయింగ్ కాదు, డిసైడింగ్ ఫ్యాక్టర్ అనేది మోస్ట్లీ మ్యాథమెటిక్స్ అవుతుంది. కాబట్టి అందువల్ల ఇంటర్ పరంగా మీరు మ్యాథమెటిక్స్ స్ట్రాంగ్గా ఉంటే ఖచ్చితంగా ఈ పరీక్ష రాసుకోవడానికి అవకాశం ఉంది. ఇక నీ రెండో ప్రశ్న ఈ ఆన్లైన్ సెంటర్స్ అయిన హైదరాబాద్ లాంటి, అంటే ఇప్పుడు మనకి 3 ఆన్లైన్ సెంటర్స్ ఉన్నాయి. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం ఈ 3 ఆన్లైన్ సెంటర్స్ అవుతున్నాయి. ఆఫ్లైన్ సెంటర్స్ 4 ఇచ్చారు ఈ ఇయర్. సో వరంగల్ ఈ అదనంగా ఇచ్చింది, ఖమ్మం, గుంటూరు, అదేవిధంగా తిరుపతి. సో కాబట్టి మీ మనసులో ఏమనుకుంటున్నారంటే ఇది ఆఫ్లైన్ ఎగ్జామినేషన్ కాబట్టి ఆఫ్లైన్ సెంటర్స్లోనే రాయాలి కదా, ఆన్లైన్ సెంటర్స్ అన్న దగ్గర ఒక ప్రశ్న ఉత్పన్నమవుతోంది. కానీ ఈ ఇయర్ మాత్రం స్పష్టంగా ఏం చెప్పారంటే ఒకవేళ పేపర్ 2 మాత్రమే రాసే విద్యార్థులకి ఆన్లైన్ ఎగ్జామినేషన్ హైదరాబాద్ లాంటి ప్లేసుల్లో ఉంటే అక్కడ ఆప్ట్ చేసుకున్నా కూడా ఆ ప్రదేశంలో కూడా వాళ్ళకి ఎగ్జామినేషన్ సెంటర్ ఇవ్వబడుతుంది. అంటే మీరు పేపర్ 1 మీరు హైదరాబాద్ రాయొచ్చు, బయట హైదరాబాద్ అయినా రాయొచ్చు. అదేవిధంగా పేపర్ 2 కూడా ఎక్కడైనా రాయొచ్చు. అయితే పేపర్ 2 ఆఫ్లైన్ ఎగ్జామినేషన్ చెప్పినది మాత్రం రాయాలి. అది హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో కూడా 7వ తేదీ మధ్యాహ్నం జరుగుతుంది. కాబట్టి మీరు ఒకవేళ హైదరాబాదే సెంటర్గా పెట్టుకున్నాం, మేము ఆ రోజు 7వ తేదీ మధ్యాహ్నం రాయడానికి అవకాశం ఉందా అని చెప్పారంటే ఎస్, డెఫినెట్గా మీరు ఆ పరీక్ష 7వ తేదీ రాయొచ్చు. ఆన్లైన్ విధానంలో మాకు ప్రాక్టీస్ తక్కువ కదా సార్, అలా దాంట్లో రాస్తే మేము నష్టపోతామేమో. cbse.nic.in ఆ వెబ్సైట్లోకి ఒక్కసారి మీరు వెళ్ళగలిగితే ఆ వెబ్సైట్లో మాక్ టెస్ట్ అనేది ఉంది. ఆ మాక్ టెస్ట్ ఒక్కసారి మీరు ఓపెన్ చేసుకుంటే దానిలో 90 ప్రశ్నలు 180 నిమిషాల కాల వ్యవధిలో ఏ విధంగా ఉంటుంది అని చెప్పినది చాలా స్పష్టంగా ఇవ్వడం జరిగింది. అంటే దాంట్లో ఏముంటుందంటే మీరు స్క్రీన్ ఓపెన్ చేయగానే మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అని చెప్పి 3 ఐకాన్స్ కనపడతాయి. సో మీరు ఏ సబ్జెక్ట్ అయితే ప్రెస్ చేస్తారో ఆ సబ్జెక్ట్లో ఎన్ని ప్రశ్నలు ఉంటాయో అన్ని ప్రశ్నలు మీకు కుడివైపు ప్రశ్నల సంఖ్య 1 నుండి 30 వరకు మొత్తం ప్రశ్నల సంఖ్య అన్నీ కూడా కనపడుతూ ఉంటాయి. మీరు ఏ ప్రశ్న నొక్కుతారో ఆ ప్రశ్న మాత్రమే స్క్రీన్ మీద కనపడుతుంది. దానిలో మీరు జవాబు గుర్తిస్తే అది గ్రీన్ కలర్ వచ్చేస్తుంది. జవాబు గుర్తించకుండా మీరు పెండింగ్ పెట్టుకుని మళ్ళీ తర్వాత రివ్యూ చేసుకుంటా నేను ఈ ప్రశ్న అనుకుంటే వైలెట్ కలర్ వస్తుంది. సో అలాగే మీరు అసలు చూశారు, చదివారు కానీ ఆన్సర్ చేయలేకపోయారు అని అంటే రెడ్ కలర్ వస్తుంది. రైట్. సో అదేవిధంగా మీరు ఒకవేళ అన్ఆన్సర్డ్ అయితే అది వైట్ కలర్, అంటే అసలు టచ్ చేయకపోతే వైట్ కలర్. అంటే ఒక్కసారి మీరు స్క్రీన్లో ఆ 30 ప్రశ్నలు ఒకసారి చూస్తే ఏ ప్రశ్నలు మనం ఆన్సర్ చేసాం, ఏ ప్రశ్నలు ఆన్సర్ చేయలేదు, ఏ ప్రశ్నలు పెండింగ్లో పెట్టుకున్నాం, ఏ ప్రశ్నలు అసలు చదవలేదు. సో ఇవన్నీ కూడా ఒకసారి చూడంగానే అర్థమైపోతుంది. అంటే మనకి పేపర్ బేస్డ్ పేపర్ అంతా విధంగా కూడా వెనక్కి ఎత్తుకొని వస్తుంది, స్క్రీన్ మీద మీకు అది కనపడుతుంది. జస్ట్ మౌస్తో క్లిక్ చేయడం అని చెప్పనేది మీకు ఆ ఒక్క విషయం మీద అవగాహన మీకు ఏర్పరచుకోగలిగితే డెఫినెట్గా ఆన్లైన్ ఎగ్జామినేషన్ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా రాయొచ్చు. జస్ట్ మ్యాక్సిమం ఒక 5-6 గ్రాండ్ టెస్ట్ల రూపంలో మీరు ప్రాక్టీస్ చేయగలిగితే ఈ
ఆన్లైన్ ఎగ్జామినేషన్లు రాయటంలో కూడా ఎటువంటి ఇబ్బంది ఏర్పడదు. సో కాబట్టి ముందు అసలు ఆ కంప్యూటర్ మనం చేయగలమా లేదా అన్న దగ్గర నుంచి వదిలేసేసి డెఫినెట్గా మేము చేయగలం అన్న దృక్పథంతో మీరు రాగలిగితే ఈ సిస్టంలో అంటే ఆన్లైన్ సిస్టంలో చేయటం కూడా చాలా సులభంగానే ఉంటుంది. అది ఎటువంటి ఇబ్బంది ఉండదు. బెటర్ అయితే మీరు అది ఆన్లైన్ ఆఫ్లైన్ అనేది ఆప్ చేసే ముందు ఒకసారి ఆ cbse.nic.in ఆ వెబ్సైట్కి వెళ్ళి ఒక్కసారి ఓపెన్ చేసి ఒక్కసారి ఆ నమూనా పరీక్షని ప్రాక్టీస్ చేయగలిగితే డెఫినెట్గా అడ్వాంటేజ్ అనేది ఉంటుంది. ఈ పోటీ పరీక్షలు ఏవైనా కూడా మనకి జూనియర్ సీనియర్ 2 సిలబస్ని దృష్టిలో పెంచుకుని వెళ్ళాలి కాబట్టి అందువల్ల ఉన్న సమయంలో 2 సిలబస్లకి ప్రాధాన్యత ఇచ్చి వెళ్ళాలి. అంటే మనం ఇప్పటి నుండి డిసెంబర్ ఆఖరు లేదా జనవరి 15వ తేదీ వరకు వీళ్ళు ప్రథమ సంవత్సర సిలబస్ మీద కొంత బాగా దృష్టి కేంద్రీకరించి అక్కడ వరకు అది పూర్తి చేసుకోగలిగితే జనవరి 15 నుంచి మార్చి 19 ఇంటర్మీడియట్ సీనియర్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ పూర్తయ్యే వరకు సీనియర్ ఇంటర్మీడియట్ మాత్రమే చదువుతూ వస్తారు కాబట్టి దానిలో ఐపీఈ మరియు ఈ ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్స్ రెండింటి దృష్ట్యా ఎక్కువగా ఫోకస్ చేసుకుంటూ వెళ్ళగలిగితే తర్వాత కాల వ్యవధి అంటే మార్చి 19వ తేదీ తర్వాత వీళ్ళు ఆఫ్లైన్ ఆప్ చేసినా ఆన్లైన్ ఆప్ చేసుకున్న ఆ కాల వ్యవధి అనేది సరిపోతుంది. అదేవిధంగా మీకు ఈ నార్మలైజ్డ్ పర్సంటైల్కి జేఈ మెయిన్స్లో కూడా 40% వెయిటేజ్ ఇచ్చేదానికి అవకాశం ఉంది కాబట్టి లాంగ్వేజెస్తో కలిపి ఇంటర్మీడియట్ మార్కులకు కూడా ప్రాధాన్యత పెరిగింది. కాబట్టి ఈ సీనియర్ ఇంటర్మీడియట్ సిలబస్ ఎక్కడి నుంచి అయితే చదవటం ప్రారంభిస్తారో అక్కడ నుండి ఈ సీనియర్ ఇంటర్మీడియట్ గ్రూప్ సబ్జెక్టులతో పాటు లాంగ్వేజెస్ కూడా అధిక ప్రాధాన్యత ఇచ్చి పూర్తి చేయగలిగితే సో అప్పుడు మాత్రమే మనకు విద్యార్థులకి జేఈ మెయిన్లో మంచి ర్యాంక్ సాధించుకునే అవకాశం ఉంటుంది. విద్యార్థులందరూ కూడా ఇంటర్మీడియట్కి అధిక ప్రాధాన్యత ఇస్తూ ఖచ్చితంగా 950 మార్కుల పైన సాధించుకోగలిగితే ఈ జేఈ మెయిన్స్ పరీక్షలో కూడా వాళ్ళు ఎదురికి కొంచెం బెటర్గా రాసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అందువల్ల ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు గతంలో ఉన్న విధంగానే అత్యుత్తమ ర్యాంకులు సాధించే అవకాశం అనేది ఉంటుంది. ఇప్పుడు మరో విరామం.